ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా ఆనందాన్ని ముందుగా స్పెషల్గా నీతోనే పంచుకోవాలని కాల్ చేశాను. ఉంటానే. అబ్బి, ఏంది రాయుడు? అమ్మవారి చెట్టు దగ్గర కొట్టేసిన విషయం ఈడికెలా తెలిసినది? ఆ నగలు ఈడికట్టా దొరికినాయి? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. పదండి, మా వెధవల్ని అడుగుదాం రండి. రారా. రే వెధవల్ల, ఆ నగల్ని భద్రంగా దాచిపెట్టానని చెప్పావు. ఆ వెంకీ గడికి ఎలా దొరికాయిరా? ఆడికెలా దొరుకుతాయండి? మూడో కంటికి తెలియకుండా దాచిపెట్టానండి. ఉండండి, ఇప్పుడే వెళ్ళి వీడియో కాల్ చేసి చూపిస్తాను. అలాగా. రే, తొందరగా దిగి నగలున్నాయో లేదో చూడు. అలాగే అన్న. రే, త్వరగా తీరా. రా త్వరగా రా, త్వరగా రా. పదారా. రే, ఇట్రా. నగల ముటిపు ఉన్నాయో లేదో చూడు. త్వరగా ఇప్పురా. నగలున్నాయన్నా. రే, నగలున్నాయరా? నగలున్నాయి కదరా? రాయుడు గారు లేవంటారేంటి? అవునరా, నగలన్నీ ఇక్కడ ఉంటే ఆ వెంకికి నగలు దొరికాయని అబద్ధం ఎందుకు చెప్పాడు? ఆ వెంకికి నగలు ఎక్కడ దొరికినట్టు, ఎప్పుడు దొరికినట్టు? అసలు ఆ వెంకికి అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు దొరుకుతాయి కాబట్టి. నిన్ను రేయ్! ఏంటి మమ్మీ అంత టెన్షన్ పడుతున్నావు? ఆ వెంకీ నగలు తెచ్చేస్తున్నాడా? అదే అర్థం కావట్లేదమ్మీ. ఆ వెంకిగాడేమో నగలు దొరికినాయి అంటున్నాడు, ఈ రౌడీ ఎదవలేమో దొరికే ఛాన్సే లేదంటున్నారు. రాయుడు, మీ ఎదవలకి ఫోన్ చేసి కనుక్కో. చేస్తానండి. రేయ్, పోనీ. రాయుడు గారు,
ఇంక అవసరం లేదండి. ఎందుకు? అదిగో మన మొగుడు గారు మూట తీసుకొస్తున్నారు. అదిగో అన్నపూర్ణమ్మ గారి మనవడు నగలతో వచ్చేశాడు. నగలు తెచ్చానమ్మమ్మా. ఎలా మాయమయ్యాయి మనవడా ఈ నగలు? మనమంటే పడని వాళ్ళు, మన వెంటే ఉంటూ వెనకాల గోతులు తవ్వేవాళ్ళు మన చుట్టూ చాలా మందే ఉన్నారు కదమ్మమ్మా. అమ్మవారి చెట్టు దగ్గర ఆగినప్పుడు ప్లాండ్గా చెట్టు పైన కొక్కెం పెట్టుకుని ఈ నగలు మార్చేశారమ్మమ్మా. అంత పాపానికి ఎవరు ఒడిగట్టారు బాబు? ఆ కుర్రాడేదో కట్టుకథలు చెప్తా ఉంటే మీరు ఇంట్రెస్ట్ గా వివరాలు అడుగుతారేంట్రా? ఈ ఊర్లో పుట్టినోడు ఎవడైనా సరే అమ్మవారి నగల మీద చెయ్యి వేసి ధైర్యం చేస్తాడా? చెప్పండ్రా. చెయ్యడు. మరి చేసింది ఎవడ్రా? ఇదిగో ఈ అన్నపూర్ణమ్మ గారి మనవడు. ముందు నగలు మాయం చేసి రాళ్ళ మూట పెట్టాడు. తరువాత నేను తీసుకొస్తానని చెప్పి తప్పించుకోపోయాడు. తీరా నేను అడ్డు నిలబడి అతని స్థానంలో అన్నపూర్ణమ్మ గారిని నిలబెట్టేసరికి మరో దారి లేక చచ్చినట్టు అసలు నగలు పట్టుకొచ్చి ఇప్పుడు నకిలీ స్టోరీ చెప్తున్నాడు. అంతేరా. ఇదంతా నువ్వే చేయించావని నిరూపించడానికి నాకు పెద్దగా టైం పట్టదు. ఊరుకున్నాను కదా అని అడ్డంగా నోటికొచ్చింది వాగితే మనవడా, మనవడా, గుడి దగ్గర గొడవలొద్దు. ఆ నగల సంగతి ఇక్కడితో వదిలేద్దాం. పాప పుణ్యాలు తప్పొప్పులు అన్నీ ఆ అమ్మవారే చూసుకుంటుంది. వదిలేసేయ్.